హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు టాక్స్. కాల్బో ఇదొక మలయాళం మూవీ. 2025 ఇయర్లో రిలీజ్ అయిన మూవీ. ఇప్పుడైతే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది ఒక డ్రామా, రొమాన్స్ అండ్ ఎమోషనల్గా అయితే ఉంటుంది. పర్లేదు ఫ్రెండ్స్, ఒక ఎబో యావరేజ్ మూవీ అనే చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, ఈ సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీకి చెప్తా. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, హీరో అన్ఎక్స్పెక్టెడ్గా ఒకసారి పక్షి పట్టుకోవడం కోసం చెట్టు అయితే ఎక్కుతాడు అన్నమాట. చెట్టు ఎక్కిన తర్వాత హీరోయిన్ కూడా దూరం నుంచి పక్షిని పట్టుకోమని చెప్పి చెప్పడం, అదే అన్ఎక్స్పెక్టెడ్గా హీరో కూడా చూడడం, ఆ అమ్మాయి కోసం పక్షిని పట్టుకోవడం, అలా వాళ్ళ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్గా మారడం, అలా తర్వాత వాళ్ళు నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, లవర్స్గా మారడం, అలా వాళ్ళు ఫోన్లో మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. సర్టన్ టైంలో ఒక అన్ఎక్స్పెక్టెడ్గా అమ్మాయి లవర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ చూడడం జరిగింది. ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పి అడుగుతాడు. ఆ అమ్మాయికి ఏంటంటే వాళ్ళ ఫాదర్ అంటే కొంచెం భయం అనమాట. అలా నడుస్తూ ఉన్న టైంలో ఇంకా వాళ్ళ ఫాదర్ ఒప్పుకోవడం అని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళ ఫాదర్ టార్చర్ తట్టుకోలేక, వాళ్ళ అమ్మ బాధ తట్టుకోలేక ఇంకేం చేస్తుందంటే, నన్ను తీసుకెళ్ళమని చెప్పి హీరోకి చెప్తే ఆ తర్వాత ఏం జరిగింది, హీరో తీసుకెళ్ళాడా లేదా, ఆ తీసుకెళ్లే టైంలో ఏం జరిగింది, ఏమైంది అనేది మొత్తం కూడా బేసిక్ కాన్సెప్ట్. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటనే మాట్లాడుకోవాలనుకుంటే, సినిమా స్టార్టింగ్ అంతా ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం లవ్ డ్రామా ఇంత నడుస్తూ ఉంటుంది. పర్లేదు, కొంచెం స్లోగానే ఉంటుంది. ఒక బిలో యావరేజ్ ఒక స్టార్టింగ్ అంతా కూడా. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొంచెం పర్లేదు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా మెయిన్ కాన్సెప్ట్ చాలా బాగా చూపించారనిపించింది. ఆ ఎమోషనల్ జర్నీ సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఒక ఎమోషనల్గా చాలా బాగా కనెక్ట్ అవుతాం ఎమోషనల్కి. నిజంగా చెప్పాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లిటరలీ చెప్పాలంటే ప్లస్ అనే చెప్పుకోవాలి సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే వెళ్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ ఎమోషనల్ జర్నీ కానీ మొత్తం చాలా బాగా చూపించారు. వన్ టైం అయితే హ్యాపీగా చూడవచ్చు అనిపించింది. ఇంకా వాళ్ళ యాక్టింగ్ పర్పస్ చెప్పాలంటే వాళ్ళు ఎవరో మనకు తెలియదు, చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళకి పక్కన ఉన్న సపోర్టింగ్ రోల్స్ కానీ పర్లేదు, అంతా కూడా ఎబో యావరేజ్గా బాగానే చేశారని అయితే అనిపించింది. ఇంకా సాంగ్స్ అయితే కొన్ని 1-2 సాంగ్స్ కొంచెం పర్లేదు అనిపించింది, కానీ మిగతా అంతా కొంచెం బిలో యావరేజే. ఇంకా సాంగ్స్ అయితే వదిలేసేయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ప్లస్ అని చెప్పుకోవాలి ఈ సినిమాకి. ఎమోషనల్ టచ్ చాలా బాగా ఇచ్చారు. ఇంక ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా లేదంటే హ్యాపీ ఫ్యామిలీతో చూడొచ్చు. ఎటువంటి మసాలా స్క్రాప్ అయితే లేదు. అంటే చిన్న ప్లేసెస్లో రొమాన్స్ కొంచెం లైట్ ఎక్స్పోజింగ్ ఉంటుంది. అది ఓకే అనుకుంటే ఇంకా ఫ్యామిలీతో చూడండి, నో ప్రాబ్లం. ఓకేనా? ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే ఇక్కడ పక్కన ఇస్తున్నాను, చూడండి. ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.